So hey guys, once and welcome back to my YouTube channel Krishnatic. So channel first time వచ్చే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి అయితే పెట్టుకోండి. సో వీరైతే మనకి హ్యాప్టిక్ వాళ్ళ అంటే జియో సబ్సిడీ ఒక కంపెనీ వాళ్ళ కింద ఉన్న వర్క్ కంపెనీ. సో వాళ్ళైతే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. సో మీకైతే శాలరీ ప్యాకేజ్ మాట్లాడుకుంటే 30,000 అయితే స్టార్టింగ్ శాలరీ ఉంటుంది, 30 to 35. సో బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇంకా శాలరీ హైక్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఇది వచ్చి మెయిన్గా ఎన్ని గ్రాడ్యుయేషన్ అంటే గ్రాడ్యుయేషన్ చేసిన, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన, ఎన్ని గ్రాడ్యుయేట్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, నో ఇష్యూ. సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు కాబట్టి మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాల్సిన కిట్ కానీ సో అవన్నీ కూడా వీళ్ళు మనకి ఇంటిగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మంచిగా అయితే అప్లై చేసుకోవడానికి క్లియర్ చెప్తున్నాను. సో ఇప్పుడు మనం జాబ్ రోల్ కరెక్ట్ మనం మాట్లాడుకుంటే సో ఇక్కడ నా స్క్రీన్ మీద చేసుకోవచ్చు హ్యాప్టిక్ కెరియర్స్ వల్ల అఫీషియల్ పేజ్లో ఇంపార్టెంట్. సో మనకు వచ్చిన జాబ్ రోల్ ఏంటంటే ఏరియా సేల్ అసోసియేట్ అన్న ఒక రోల్కి అయితే మనకు ఓపెనింగ్ అయితే ఇచ్చారు. సో ఇది వచ్చి మనకి వర్క్ రిమోట్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇదైతే మనకి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ అయితే మనం కాంట్రాక్ట్ బేస్లో అయితే వర్క్ చేస్తాం. ఒకవేళ మీ పర్ఫార్మెన్స్ బాగుంటే మీరైతే ఫుల్ టైంలో అయితే కన్వర్ట్ అయితే అవుతారు. సో ఇక్కడ ఏంటంటే హ్యాప్టిక్ వాళ్ళ వర్క్ ఏంటంటే మనకి జియోలో మోడల్స్ ఉంటాయి కదా, సాఫ్ట్వేర్ మోడల్స్. సో ఆ మోడల్స్ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసేది మొత్తం వీళ్ళే హ్యాప్టిక్ వాళ్ళు. సో ఆ మోడల్స్కి హెల్ప్ చేసేయడం కానీ సో ఇవన్నీ చేసేది హ్యాప్టిక్ వాళ్ళు. సో ఇదైతే మనం వర్క్ చేస్తాం. సో మెయిన్గా ఇప్పుడు మన స్కిల్స్ క్వాలిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే అయితే దానికన్నా ముందు మనకి ఇక్కడ ఇచ్చేసారా వాట్ యూ విల్ డూ ఎవ్రీడే అని చెప్పి కదా. వీఆర్ కరెంట్లీ seeking a dynamic and motivated area sales associate contract to join our team. As a sales associate, you will play a crucial role supporting the efforts by putting for various edging products and so special intelligence and virtual assessment and AI చాట్ బోట్స్ కానీ సో వీటి మీద అయితే వర్క్ చేస్తారు. సో జనరల్గా అయితే మనకి లీడ్ జనరేషన్ కానీ మార్కెటింగ్ రీసెర్చ్ కానీ సో లేదా అంటే అవుట్ బౌండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ కొలాబరేషన్స్ కానీ డేటా మేనేజ్మెంట్స్ కానీ సో ఇవన్నీ అయితే మనం అయితే చేస్తాం మనము. సో ఇప్పుడు స్కిల్స్ క్వాలిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే మన స్క్రీన్ మీద చూసుకోవచ్చు కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. స్ట్రాంగ్ రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ విత్ అబిలిటీ టు protect features and benefits clearly and precisely. Research skills are proven ability to conduct throughout marketing research and gather relevant prospect information kuda. So initiative and self-motivated and proactive ability to identify opportunities and take initiative to drive results. సో కొన్ని మనకి ఆపర్చునిటీస్ వస్తాయి కదా, సో ఆ టైంలో మీరు ఆ ఆపర్చునిటీ గ్రాబ్ మెయింటైన్ చేసుకుని మన తొందర రిజల్ట్స్ మంచి ఇంప్రూవ్మెంట్ రిజల్ట్స్ వచ్చేటట్టు చేసుకోవడం కూడా మన వర్క్. టీమ్ ప్లేయర్ అయితే ఉంటుంది ఎబిలిటీ టు వర్క్ కొలాబరేషన్ విత్ టీమ్ ఓరియంటెడ్ ఎన్విరాన్మెంట్ అండ్ సపోర్ట్ టీమ్ గోల్స్. సో ఒక టీమ్కి అయితే ఇస్తారు. సో దానికన్నా ముందు మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారు. సో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీ ఒక టీం వేసి సో వాళ్ళ టీం వర్క్ మీద మీరు వర్క్ అయితే చేస్తారు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి నుంచి. టెక్ సేవీ ఉంటుంది అంటే టైం మేనేజ్మెంట్ ఎఫిషియెంట్ టైం మేనేజ్మెంట్ కూడా చేసుకోవాలి మీ ప్రాజెక్ట్ బట్టి వర్క్ బట్టి. అట్లనే ఎబిలిటీ టు అడాప్ట్ టు ఏ డైనమిక్ అండ్ ఫాస్ట్ ప్లేస్డ్ వర్క్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లియర్ మెన్షన్. సో రిక్వైర్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే కంప్లీటెడ్ బ్యాచిలర్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్ కానీ ప్రిఫరబుల్లీ ఇన్ బిజినెస్ కానీ మార్కెటింగ్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్స్లో వర్క్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో మాస్టర్స్ డిగ్రీ చేసి ఉంది. సో అవైలబుల్ ఫర్ 6 months కాంట్రాక్ట్ కమిట్మెంట్ అయితే ఉంటాయి. సో 6 monthsలో ఒకవేళ మీ దానికి ఇంప్రూవ్మెంట్ ఉంటే సో మిమ్మల్ని అయితే పర్మనెంట్ కూడా చేసుకుంటారు. మీకు వచ్చి ఎంఎస్ ఆఫీస్ సూట్ కేస్ ఆర్ సిఆర్ఎం టూల్స్ మీద కానీ నాలెడ్జ్ ఉంటే మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో అట్లనే మనకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇన్ సేల్స్ ఆర్ కస్టమర్ సర్వీస్ ఈజ్ అడ్వాంటేజ్. సో వాళ్ళు ఉంటే మీరు ఇంకా మీకు అడ్వాంటేజ్ అయితే ఉంటారని క్లియర్ అయితే మనకి ఇచ్చేస్తారు. సో ఇదైతే మన జాబ్ రోల్ మనకైతే. సో ఇప్పుడు అప్లై మీద నెక్స్ట్ క్లిక్ చేసేస్తే మనం నెక్స్ట్ మనకి ఇక్కడ కింద చూసుకోవచ్చు మనకి రెజ్యూమ్ అయితే రావడమే జరిగింది. సో ఇక్కడ చూసుకొని మన రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేసేసిన మన ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చేసి మెయిల్ ఐడి ఇచ్చేసి మన జెండర్ ఏదైతే మెయిల్ అయితే మేల్ ఫీమేల్ అయితే ఫీమేల్ ఇచ్చేసి మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత మీ నోటీస్ పీరియడ్
సో మీ నోటీస్ పీరియడ్ ఏంది, ఇమీడియట్ జాయినరా లేకపోతే ఏంటని ఇమీడియట్ అవైలబిలిటీ అని పెట్టేసుకోండి. ఎందుకంటే మెయిన్గా అది పెడితేనే మీకు జాబ్ మీరు ప్రిఫర్ అయితే అవుతారు ఫస్ట్ రౌండ్ సెలెక్షన్. సో లొకేషన్ మీరు ఏ లొకేషన్ వర్క్ చేయాలనుకుంటారో అది ఇచ్చేసిన తర్వాత టోటల్ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇవ్వండి, లేకపోతే నాట్ అప్లికబుల్ అని పెట్టేసి సిటీసీ ఉంటే ఇవ్వండి, లేకపోతే నాట్ అప్లికబుల్ ఎక్స్పెక్టెడ్ సిటీసీ ఆల్రెడీ చేసి ఉంటే మీకు ఉంటుంది. సో అట్లనే మీకు ఇక్కడ ఐ యాక్సెప్ట్ ఐఎమ్ నాట్ రోబోట్ సబ్మిట్ కొడితే సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ఇదైతే మన జాబ్ అప్లికేషన్ ప్రాసెస్ మనకైతే. సో మంచి సాలరీ ప్యాకేజ్, మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఇచ్చాడు. సో ఇంకా అట్లనే మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాల్సిన కిట్ కానీ ఇవన్నీ కూడా మనకి వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి అప్లై చేసుకోవచ్చు అని క్లియర్ అయిపోతున్నాం. సో ఎన్ని గ్రాడ్యుయేట్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు కాబట్టి అప్లై చేసుకోవడం మర్చిపోకండి. లింక్ అయితే డిస్క్రిప్షన్ ఉంటుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేస్తే మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. గుడ్ బై.